నటి ప్రగతి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పంచుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి తనను ఏ ఇతర పేర్లతో కంటే కేవలం నటి అని పిలవడం ఇష్టమని పేర్కొంది. కామెడీ పాత్రలు చేయడం తనకు చాలా కష్టమని, అలాంటి వాటిలో రాణించడం తనకు గర్వకారణమని చెప్పింది. సోషల్ మీడియాలో ఆంటీ అనే కామెంట్స్పై స్పందిస్తూ నటి ప్రగతి ఇలా చెప్పుకొచ్చారు. తన పిల్లల స్నేహితులు ఆంటీ అని పిలవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రగతి స్పష్టం చేసింది. అది తల్లి తర్వాత వచ్చే ఆప్యాయ పదమని వివరించింది. అయితే సోషల్ మీడియాలో కొందరు ద్వంద్వార్థాలతో అసభ్యకర రీతిలో ఈ పదాన్ని వాడినప్పుడు తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని పేర్కొంది. తనకు గౌరవం ఇవ్వకపోతే నచ్చదని, తాను గౌరవాన్ని కోరుకుంటానని చెప్పింది. కెరీర్ విషయానికొస్తే తాను ఎప్పుడు ఎవరిని పని అడగలేదని, తన జీవితంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఫోన్ చేసి కోరలేదని నటి ప్రగతి తెలిపింది. ఒక పాత్రకు తాను సరిపోతానని చిత్ర నిర్మాతలు భావిస్తే వారే పిలుస్తారని, అడిగితే తన పనిపై తనకు నమ్మకం లేదనిపిస్తుందని ఆమె అభిప్రాయపడింది. వేణుస్వామి పూజల వల్ల తనకు విజయం వచ్చిందనే ప్రచారంపై కూడా నటి ప్రగతి తీవ్రంగా స్పందించింది. 2 సంవత్సరాల క్రితం తన బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నమ్మకంతో వెళ్ళాని, ఆయన పూజలు బాగా చేసినా తనకేమీ జరగలేదన్నారు. తన విజయం అనేది తన సొంత కష్టం, రక్తం, చెమటతో కూడిన ఫలితమని, ఎవరైనా దాని క్రెడిట్ తీసుకోవాలని చూస్తే అది తన కష్టానికి అవమానమని చెప్పింది. తనకెవరైనా డైరెక్టర్తో పనిచేసేటప్పుడు ఇబ్బంది కలిగితే మళ్ళీ ఆయనతో పనిచేయనని తెలిపింది. ఇటీవల ఆసియా ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆమె పథకాలు సాధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడం తన లక్ష్యమని చెప్పింది. సినిమా షూటింగ్ల మధ్య జిమ్కు సమయం కేటాయించుకుంటారని, ఇది తన యాక్టివ్నెస్కు తోడ్పడుతుందని తెలిపింది. డైట్ పాటించకుండానే బాగా తింటారని, అంత కఠినమైన వ్యాయామం చేయడానికి శక్తి ఆహారం నుంచే వస్తుందని వివరించింది. పవర్ లిఫ్టింగ్ చేయడం వల్ల మహిళలు తమ స్త్రీత్వాన్ని కోల్పోతారనే అభిప్రాయాన్ని ఆమె తోసిపుచ్చింది. జిమ్కు వెళ్తే మహిళలు మగవారిలా మారిపోతారనేది ఒక మానసిక భావన మాత్రమేనని, తన గొంతు, ముఖం, జుట్టు ఏమీ మారలేదని, తాను ఇప్పటికీ సినిమాలు చేస్తూ స్త్రీగానే ఉన్నారని ప్రగతి స్పష్టం చేసింది.